ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఇది మొదలుకుని మితి లేకుండా ఏం కలుగుద్దంట? వృద్ధి. అన్ని విషయాల్లో కూడా మితి లేకుండా నీవు వృద్ధి పొందుకుంటావని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఉదయాన్నే మనల్ని ఆశీర్వదించి ప్రేమగా పలకరించి మనకి ఏదైనా బహుమానం ఇచ్చేవారు ఎక్కడున్నారండి? అయితే నీ తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక ఆయన వాగ్దానం ద్వారా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది మొదలుకుని మితి లేకుండా, ఇంకా దానికి ఎంతవరకే నువ్వు వృద్ధి పొందుకుంటావు, ఎంతవరకే విస్తరించబడతావు అని కాదంట. మితి లేకుండా నీకు ఏం కలుగుద్ది? వృద్ధి కలుగుద్ది. నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ కుటుంబ ఆత్మీయ జీవితంలో కానీ, సంసార జీవితంలో కానీ దేవునికి అధికారం ఇవ్వి. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వి. నువ్వు ఎప్పుడైతే దేవునికి అధికారం ఇస్తావో, ఎలా వృద్ధిపరచాలో ఆయన గొప్ప తలంతు కలిగిన వాడు గనుక గొప్పగా వృద్ధిపరుస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషుల యొక్క జ్ఞానము పనిచేయదు. కొన్నిసార్లు మనుషుల ఆలోచన వృద్ధిపరచదు. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన వృద్ధిని కలగజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు గనక ఆయన చేతికే అప్పగించాలి. అయ్యా, ఇదిగోనయ్యా మా జీవితం, ఇదిగో మా పరిస్థితులు, ఇదిగో మా వ్యాపారం, ఇదిగో నా ఆలోచన, ఇదిగో నా ఆశ, అయ్యా నీవు వృద్ధిపరిచయా అని దేవుని చేతికి నీవు అప్పగించినట్టయితే ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తారు. మరొక మాట చూస్తే క్షేమము కలుగునట్లు అనే మాటను చూస్తూ ఉన్నాం. క్షేమము కలుగుతుంది. అది కూడా అరాకొరా కాదంట. మితి లేకుండా గొప్ప క్షేమము నీకు కలగబోతూ ఉంది. నీ కుటుంబానికి కలగబోతూ ఉంది. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో ప్రభు చెప్తూ ఉన్నాడు, గొప్ప క్షేమం అనేది కలగబోతూ ఉంది. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో భారము కలిగి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించాలి. చాలామంది బిడ్డలు గొప్ప వాగ్దానం అని భావిస్తారు కానీ, అనుకుంటారు కానీ, దేవుని సన్నిధిలో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుణ్ణి వేడుకునేవారు చాలా తక్కువ. ఎవరైతే ఈ వాగ్దానం విన్న తర్వాత, తండ్రి ఈ వాగ్దానము మా పట్ల నెరవేర్చు అని తమ చేతులెత్తి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు మితి లేకుండా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే తన వద్దకొచ్చు వారిని తృప్తిపరిచే దేవుడు, మేలు చేసే దేవుడే తప్ప విడిచిపెట్టే దేవుడు కాదు మన తండ్రి. ఈరోజు ఎక్కడ నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నమ్మకముతో, విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. మితిలేని వృద్ధి, గొప్ప క్షేమము, సర్వకాలము దావీదు సింహాసనం వలె ఎలా అయితే ఆ పేరు ప్రఖ్యాతలు దావీదుకు కలిగాయో అవన్నీ నీకు కలుగుతాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.